బంగ్లాదేశ్ లో మరొక మైనారిటీ యువకుడిని చంపేశారు. ఈ అబ్బాయి పేరు అమృత్ ముండెల్ అలియాస్ సామ్రాట్, 29 సంవత్సరాలు. రాజ్బరీ జిల్లా పంక్షా అనే సర్కిల్లో ఈ సంఘటన జరిగింది. ఒక గ్రామంలో ఈ సామ్రాట్ అనే వ్యక్తి ఒక ముస్లిం కుటుంబం మీద దాడి చేయబోయాడంట. గన్ పట్టుకొని డబ్బులు వసూలు చేయబోయాడు. అయితే ఆ ముస్లిం కుటుంబం అక్కడ బిగ్గరగా కేకలు వేయడంతో మిగతా వాళ్ళందరూ వచ్చి ఈ సామ్రాట్ ని పట్టుకొని అక్కడ కొట్టేసినట్లుగా చెప్తున్నారు. అయితే అక్కడ ఇతడు అనుచరుడైనటువంటి సలీంని పట్టుకున్నారు పోలీసులు. మరో ముగ్గురు తప్పించుకున్నట్లుగా చెప్తున్నారు. ఆ ముగ్గురు పేర్లు ఏంటనేది చెప్పలేదు, కానీ ఈ మహమ్మద్ సలీం అనే వ్యక్తిని అయితే ఇప్పుడు విచారిస్తున్నారు. ఇతను ఏం చేస్తాడంటే, ఈ సామ్రాట్ అనే వ్యక్తి గ్యాంగ్స్టర్ గా, అంటే ఒక చిన్నపాటి గ్యాంగ్స్టర్ గా ఇక్కడ ఒక ముఠాన్ని నడుపుతున్నాడు. డబ్బులు వసూలు చేయడమే ఇతడి పని అని చెప్తున్నారు. షేక్ హసీనా భారతదేశం వచ్చేసిన తర్వాత అతడు కూడా కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఈ మధ్య మళ్ళీ బయట ప్రపంచంలో కనిపిస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని అక్కడ వారు చెప్తున్నారు. ఇందులో మనం అబద్ధమని చెప్పలేము, నిజమని చెప్పలేము. హిందూ యువకుడిని చంపేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇది ఈ గ్యాంగ్స్టర్ గా చెప్తున్నారా, అంటే మళ్ళీ ఇది పెద్ద ఇష్యూ అవుద్దని ఇలాగ చెప్తున్నారా, లేకపోతే నిజంగానే ఇతడి గ్యాంగ్స్టర్ అనే విషయం అయితే చెప్పలేదు. ఇది బుధవారం రోజు రాత్రి జరిగింది. గురువారం తెల్లవారుజామున అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇప్పుడు ఆ సలీం అనే వ్యక్తిని పట్టుకున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడ గన్నుతో బెదిరించినటువంటి సామ్రాట్ ఆ కుటుంబ సభ్యులకి ప్రజలను పిలిచేటటువంటి అవకాశం ఎలా ఇచ్చాడు అనేది కూడా అనుమానంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక హిందువులు ఏం చెప్తున్నారంటే, ఇదంతా కూడా ఒక కుట్రలో భాగంగా హిందువుల్ని చంపేస్తున్నారు, ఏదో ఒక నేరం మోపుతున్నారని వాళ్ళు అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ సలీం అనే వ్యక్తి దొరికాడు. ఆ సలీం అనే వ్యక్తి, నేను సామ్రాట్ దగ్గర చాలా రోజులుగా పనిచేస్తున్నాను, మేము ఇదే పని చేస్తాం, ఈ విధంగానే దందాలు చేస్తాం, ఇల్లీగల్ పనులు చేస్తామని చెప్పాడు అని పోలీసులు చెప్తున్నారు. మరి ఆ అబ్బాయితో అలా చెప్పించారా, నిజంగానే ఈ అబ్బాయి ఇది అనేది ఇది ఇంకా బయటికి రాలేదు. అయితే ఇది నిజమని చెప్పలేము, అబద్ధమని చెప్పలేము. ఏదైనా సరే నిజాలు బయటికి రావాల్సిందే.